హలో నమస్తే, వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అయితే చిన్ను అండ్ తేజు కలిపి చేసుకుంటున్న బర్త్డే సెలబ్రేషన్. చిన్ని పిల్లలు కదా, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని ఖచ్చితంగా బ్లెస్ చేయండి. బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చిన్ను అండ్ తేజు, మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఇంతే ఆనందంగా, ఇంతకు మించిన అల్లరితో, అలాగే చదువులో కూడా ఎప్పుడూ కూడా టాపర్గానే మీరిద్దరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. వీళ్ళు అల్లరి మాత్రమే కాదు, వీళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్ళ క్లాస్లోనే ఫస్ట్ వస్తారు. ఎంత బాగా చదువుతారంటే 100 మార్క్స్కి హాఫ్ మార్కు మిస్ తగ్గించాలే తప్ప నేనేం మిస్టేక్ రాశానో చెప్పండి అని అడిగేలాగా చిన్ను ఉంటుంది. అలా జరిగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. స్కూల్కి సంబంధించిన విషయాలు కూడా ఒకసారి చిన్నుతో మాట్లాడి మీకు అది కూడా వీడియో నేను పోస్ట్ చేస్తాను. చాలా ఫన్నీగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, బట్ ఇన్స్పిరేషన్గా కూడా మాట్లాడుతుంది. తను అంత బాగా మాట్లాడగలదు. తేజు ఎదుటి వాళ్ళని ప్రేమించటంలో, అల్లరి చేయటం మాత్రమే కాదు, చెప్పిన మాట వినడంలో కూడా చాలా బాగా ఉంటాడు తేజు. సో వీళ్ళిద్దరు కలిసి చేసుకుంటున్న ఈ బర్త్డే అయితే మాకు ఈ ఇయర్ ఫుల్ స్పెషల్. ఇక తేజు అండ్ చిన్ను వాళ్ళ మమ్మీలు ఇద్దరు వచ్చేసి కేక్ కట్ చేస్తూ పిల్లలతో కలిసి వాళ్ళు కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు బర్త్డే వస్తుంది, ఎప్పుడు కేక్ తీసుకొస్తారు, కేక్ తీసుకొస్తే ఎలా తీసుకొస్తారు, అసలు వీళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగారంటే అసలు మాకు బర్త్డే చేయట్లేదా, సైలెంట్గా ఉన్నారండి మమ్మీస్ అని అడిగారనమాట. సో వీళ్ళకి చెప్పకుండా ఆ ట్రీట్ అనేది చేయాలని వీళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని అది సర్ప్రైజ్గా చేస్తున్నారు అని తెలిసిన ఆ క్షణం మాత్రం వీళ్ళ ఆనందం ఇక మాటల్లో చెప్పలేం. డాన్స్లు, ఇన్స్టా రీల్స్, అల్లరి, గొడవ, గోల అంతా కలిపి వీళ్ళ దగ్గరే ఉందన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేశారు ఈ బర్త్డే అయితే. ఎందుకంటే ఈ సమ్మర్లో ఇద్దరు కలిసి ఒక్క దగ్గర ఉండడం వల్ల ఇంత బాగా ఎంజాయ్ చేయగలిగారు. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు విజయవాడ. సో ఎవరి బర్త్డే వాళ్ళు స్పెషల్గా చేసుకునేవాళ్ళు. సో ఇయర్ వీళ్ళిద్దరు చేసిన ఎంజాయ్ అయితే మాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది ఆ టైం అయితే. ఇక వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి బర్త్డేకి కేక్ తినిపిస్తూ వాళ్ళకి విష్ చేస్తుంటే మా అక్క వాళ్ళు మాకు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు అనే ఎగ్జైట్మెంట్తో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే డే స్టార్ట్ అయింది మొదలండి. ఈరోజు బర్త్డే డేట్ అనేది స్టార్ట్ అయితే చాలు చిన్ను తేజుకి, ఇక ఆ డే వాళ్ళకి నిద్ర వచ్చి ఆ డే నైట్ 10-11 అయ్యే వరకు ఇక ఎలా ఉంటుందంటే మాకు సర్ప్రైజ్ చేయాలి, మమ్మల్ని థ్రిల్ చేయాలి, ఏ చిన్న విషయంలో కూడా చిన్ని లోపం జరిగినా ఫీల్ అయిపోతారనమాట. వీళ్ళ ఆనందం చూసారా, మార్నింగ్ నుంచి ఇదే హ్యాపీనెస్. గిఫ్ట్ ఇచ్చిన హ్యాపీనెస్, చిన్న కోరికలు చెప్తారు. ఈరోజు ఈవినింగ్ ఇలా సెలబ్రేట్ చేద్దాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇలా ట్రీట్ చేయండి మమ్మల్ని. వీళ్ళు కూడా కొన్ని విషయాలు ఎలా అంటే వాళ్ళ అక్కలకి షేర్ చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఫుల్ హ్యాపీ అండి. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయిపోయాం అనమాట. చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా. తేజ్గాడు ఇప్పుడు ఇంకొంచెం ఆనందం ఎక్కువ చేసుకున్నాడు. ఎందుకంటారా, వాళ్ళ డాడీ ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు. ఇప్పటి వరకు వాళ్ళ డాడీ లేకపోయేసరికి కొంచెం ఆలోచనలో మాత్రం ఎదురు చూస్తూ ఉంటాడండి. మా డాడీ లేడు ఇలా ఉంటుంది వాడి మైండ్ సెట్ అనమాట. రాగానే ఆనందమే వేరు. ఇక వాళ్ళ అన్నయ్యతో అక్కతో కలిసి ఫొటోస్ దిగుతూ అసలు వాడు ఆనందం చూడండి. అసలు వాళ్ళ డాడీనే చూస్తున్నాడు. ఆ సైడ్కి చూసే లుక్ అంతా వాళ్ళ డాడీనే, రా డాడీ అని. సో వాళ్ళ డాడీ వచ్చి మళ్ళీ ఇంకొకసారి వాడికి కేక్ పెట్టి ఓకేనా నాన్న, ఓకే ఇంకా నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పి వాళ్ళ డాడీ కూడా వాళ్ళతో పాటు డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడండి వాళ్ళ ఆలోచనలు కూడా ఎదుగుతాయి కదా. సో ఇలాంటప్పుడే అక్కతో ఎలా ఉండాలి, అన్నయ్యతో ఎలా ఉండాలి, అలాగే అమ్మమ్మ, తాతయ్యతో, అత్తలతో అందరితో ఎలా బాండింగ్ అనేది మంచిగా మర్యాదగా క్రియేట్ చేయాలని పేరెంట్స్ నేర్పిస్తూ ఉంటే పిల్లల బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతాము. నేనైతే మంచిగా డిన్నర్ తిని కొద్దిగా అలసిపోయాను. ఆడుకొని స్వెట్ వస్తుంది. హాయ్ గాయ్, అన్నం హాయ్ గాయ్, కడుపు ఫుల్ అయిపోయింది. ఇప్పుడే ఆడుకొని బ్రెడ్ అయింది. ఆడుకున్నారు ఒకసారి
ఫ్లవర్ డిజైన్ మంచి అయిపోయింది మాట్లాడతావు చిన్నతో ఇవరా లెట్స్ హావ్ ఎ డిన్నర్ ఆఫ్ మంచూరియా. రాజ్మామ మాట్లాడు తీసుకోండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మంచూరియా తింటున్నాం. ఫ్రెండ్స్ లెట్స్ మమ్మీ చేసిన మంచూరియా బాగుంది కదా చిన్ను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచూరియా ఈవినింగ్ డిన్నర్. వెంకీ నీ మంచూరియాకైతే అందరూ ఫుల్ ఫిదా అయిపోయినట్టున్నారు. చిన్ను అయితే రీల్స్లో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ పాట ఏంటో గుర్తుపట్టారా ఫ్రెండ్స్? ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న సాంగే. సో మీరైతే గుర్తుపట్టే ఉంటారు. మా పిల్లల్ని బ్లెస్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.